ప్రతి వార్డులో గౌడ సంఘ కమిటీలను ఏర్పాటు చేసి గౌడ ఐక్యతకు మరింత బలోపేతం చేయాలని గౌడ పెద్దలు బైరగోని రాజయ్య గౌడ్ పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తానని మరో గౌడ పెద్ద తండు సైదుల్ గౌడ్ హామీ ఇచ్చారు. నల్గొండ పట్టణంలోని పాత బస్తీ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమం గౌడ సంఘ భవనం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌడ పెద్దలు బైరగోని రాజయ్య గౌడ్, తండు సైదుల్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో పాటు కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ పెద్ద బైరగోని రాజయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి వార్డులో గౌడ సంఘ కమిటీలను ఏర్పాటు చేసి గౌడ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో అందరూ ముందుండాలని పిలుపునిచ్చారు. మరో గౌడ పెద్ద తండు సైదుల్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దివంగత కందుల యాదగిరి గౌడ్ స్మారకార్థం వారి సతీమణి కందుల నిర్మలమ్మ గౌడ్, కుమారులు బాలరాజ్ గౌడ్, రమణ గౌడ్లు గౌడ సంఘ భవన నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేటర్లు రేగట్టె ఆండాలు లింగస్వామి గౌడ్, గోపగోని స్వాతి రాజశేఖర్ గౌడ్, పాలకూరి సుమలత, సంతోష్ గౌడ్లతో పాటు స్థానిక కార్పొరేటర్ గుండబైన పుష్పలత, వెంకన్న యాదవ్, అక్కనపల్లి రేవతి, బలరాం, మామిడి కార్తీక్, పుల్లెంల యాదగిరి గౌడ్, సురిగి వెంకన్న గౌడ్, నూతన కమిటీ అధ్యక్షుడిగా పెద్దగోని సురేష్ గౌడ్, ఉపాధ్యక్షుడి బోయినపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, పుల్లెంల రాబుగౌడ్, చెన్నగోని లింగస్వామి గౌడ్, బోయపల్లి మధు గౌడ్, కొమ్మగోని సతీష్ గౌడ్, ఐతగోని రమేష్ గౌడ్, వాయుల నాగరాజు గౌడ్, అనంతల యాదగిరి గౌడ్, ఐతగోని గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ పట్టణ కేంద్రంలో పాత బస్తీ హనుమాన్ నగర్ 10లో గౌడా సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. అంతేకాకుండా మరి ఈరోజు ఒక భవన నిర్మాణం కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్నది. ఆ భవనానికి మరి కందుల యాదగిరి గౌడ్ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు కందుల బాలరాజ్ గౌడు, కందుల రమణ గౌడు గారు మరి ఈ భవనం 2 గదులకు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి నిర్మిస్తానని ముందుకు రావడం చాలా సంతోషకరం. అదే విధంగా వారి కుటుంబ సభ్యులకి మరి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలనేసి మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలనేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం సందర్భంగా ఇక్కడ నా మిత్రులు మరి స్థానిక కార్పొరేటర్లు మన ఆరోగ్య దైవమైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గా విగ్రహం కూడా మరి నల్లగొండ పట్టణంలో మరి మంచి కూడల్లో ఏర్పాటు చేసేందుకు మరి వారి కమిటీ సభ్యులు కానీ మరి మేయర్ కానీ అందరి సహకారం తీసుకొని మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి ఏర్పాటు చేయాలనేసి మరి సోదరులందరి కోరిక మేరకు వారు తప్పకుండా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మరి నూతనంగా ఎన్నికైనటువంటి మరి కార్పొరేటర్లకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. పాత బస్తీ హనుమాన్ నగర్లో వార్డు యొక్క గౌడ సంఘం కమిటీగా ఏర్పాటైనటువంటి నూతన కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క కమిటీ భవన నిర్మాణం కూడా ఈరోజు నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణానికి గాను కందుల యాదగిరి గౌడ్ గారి కుమారులు 2 బాలరాజు మరియు రమణ గారులు పూర్తి భవన నిర్మాణానికి సహకరిస్తానన్నందుకు వాళ్ళిద్దరికీ అభినందనలు సంఘం తరఫున తెలుపుకుంటున్నాము. ఈ యొక్క గౌడ సంఘం ఏర్పాటు చేసుకొని మన గీతా కార్మికుల యొక్క పరిస్థితిని అవగాహన చేసుకొని వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ మనం ముందుకు పోవాలని, సంఘం యొక్క కులాభివృద్ధికి పాటుపడాలని, సంఘం పేద సాధనలకు కూడా పాటుపడాలని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. కందుల యాదగిరి పేరు మీద మేము ఇక్కడ 2 రూములు మొత్తం చేస్తామని మా కొడుకులు 2 కొడుకులు బాలరాజు, రమణయ్య అనుకుంటున్నాం. మేము కూడా ముగ్గురం అనుకున్నాం కాబట్టి శుభాకాంక్షలు అందరికీ. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాత బస్తీ గౌడ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో ఇక్కడ గౌడ సంఘం భవనం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు దానికి కూడా ఏంటంటే కందుల యాదగిరి గౌడ్ కీర్తిశేషులు వారి జ్ఞాపకార్థం వారి కుమారులు కందుల రమణ గారు, బాలరాజ్ గౌడ్ గారు ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఏదో సంఘం ఏర్పాటు చేసుకున్నాం, భవనం ఏర్పాటు చేసుకున్నాం అందరితో కాకుండా
ఈ పాత బస్తీ ప్రాంతాల్లో ఎవరైనా గౌడ సోదరులకు ఎవరైనా పేదవారికి ఏదైనా సాపదొచ్చినా కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో మనం, ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా ఏదైనా ఒక పేద విద్యార్థి ఉన్నతమైన చదువుల కోసమైనా ఎలాంటి సహకారం కావాలన్నా కూడా, ఎందుకంటే ఇక్కడ మన దగ్గర కూడా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మన కులంలో కూడా. అలాంటి వారి దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే వారు కూడా మీరే దృష్టి పెట్టి వాళ్ళని తీసుకువెళ్ళి వారికి ఆపదలో ఉండాలని చెప్పేసి కమిటీ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రమాణ స్వీకారానికి మరియు మన నల్గొండ కార్పొరేటర్స్గా గెలిచినటువంటి వాళ్ళకి కూడా సన్మానం చేసిన కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, మన గౌడ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌడ సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి కందుల నిర్మలమ్మ గారు, వారి యొక్క కుమారులైనటువంటి బాలరాజ్ గౌడ్ అయితే, తర్వాత రమణ గౌడ్, వాళ్ళు భవనాన్ని కట్టిస్తాము అనేటువంటి వాళ్ళ యొక్క కందుల యాదగిరి గారి పేరు మీద కట్టిస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. వారి కుటుంబానికి మా నూతన కమిటీ తరఫుకెళ్ళి మేము వారికి ధన్యవాదాలు. ఈరోజు పాతబస్తీ హనుమాన్ నగర్లో పాతబస్తీ గౌడ సంఘం నూతన నిర్మాణం జరిగింది. అటువంటి కమిటీకి ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కమిటీ ద్వారా పాతబస్తీలో ఉన్నటువంటి ప్రతి గౌడ కుటుంబ సభ్యుల అభివృద్ధికి మరియు వారికి అండదండలుగా ఉంటూ వాళ్ళ సేవకు ఉపయోగించుకున్న విధంగా ప్రతి ఒక్కరికి ముందుకు సాగుతామని